ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ సినిమా పేరు మార్మోగుతోంది. ఆ మూవీ చూస్తూ థియేటర్స్లో జనాలు చేస్తున్న నాటకాలు హడావిడైతే మామూలుగా లేదు. గుండెలు బాదుకుంటూ తెగ ఏడుస్తున్నారు, స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా సెలైన్ బాటిల్ పెట్టుకొని మరీ సినిమాకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. సినిమా నచ్చి కొందరు థియేటర్లకు వెళ్తుంటే అసలు ఈ మూవీ కథేంటి అంటూ మరికొందరు థియేటర్కు వెళ్తున్నారు. మొత్తానికి స్టార్ హీరో హీరోయిన్స్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది ఈ మూవీ. పెద్దగా ప్రచారం చేయకపోయినా ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జూలై 18న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లో భారీ రెస్పాన్స్తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ మూవీ ఏంటి, అసలు ఈ మూవీలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద హీరో హీరోయిన్స్ లేరు, అగ్ర దర్శకుడు కాదు, అలాగే భారీగా ఫైట్స్ లేవు, అంతకు మించిన డైలాగ్స్ కూడా లేవు. ఇక భారీ బడ్జెట్, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ అయితే అసలే లేవు. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతోంది ఈ మూవీ. అందుకు ఒకే ఒక రీజన్, ఎమోషన్. ప్రేక్షకుల హృదయాలను తాకే ఎమోషన్. అయితే ఇప్పటి వరకు భారతీయ సినీ ప్రపంచంలో అంతకు మించిన ఎమోషనల్ ప్రేమ కథలు, అద్భుతమైన లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. ఈ సినిమా వాటికి మించిన స్టోరీ అయితే కాదు. సంగీతం అంటే ప్రాణం ఉన్న ఓ యువకుడు ఎలాగైనా మ్యూజిక్ కంపోజర్ కావాలనుకుంటాడు. అతడిని ఓసారి చూసిన జర్నలిస్ట్, లిరిసిస్ట్ అమ్మాయి ఇష్టపడుతుంది. ఇక ఇద్దరు సంతోషంగా ఉంటున్న సమయంలోనే వాణి బాత్రా, ఈమె కథానాయిక, ఈమెకు ప్రేమ పేరుతో గతంలో మోసం చేసిన వ్యక్తి మళ్ళీ ఆమె జీవితంలోకి వస్తాడు. అప్పటికే మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ వ్యక్తి రాకతో వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి, చివరకు వాణి బాత్రా ఎవరిని వివాహం చేసుకుంటుంది అనేది సినిమా. ఇందులో ఆహాన్ పాండే, అనీత్ పడ్డానే ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో యాక్టర్స్ నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇదొక ఫీల్ గుడ్ స్టోరీ. ఓవైపు ఈ సినిమా చూస్తూ యూత్ తెగ ఏడుస్తున్నారు, స్పృహ తప్పి పడిపోతున్నారు, సినిమా బాగుందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ అచ్చం ఆషికీ 2 సినిమాలో ఉందని కామెంట్స్ కూడా చేస్తున్నారు కొందరు. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒకటే కావడం ఇక్కడ కీ పాయింట్. అతడే మోహిత్ సూరి. మొత్తానికి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సయారా మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు పెద్ద హీరో హీరోయిన్స్ లేరు, అగ్ర దర్శకుడు కాదు, అలాగే భారీ ఫైట్స్ లేవు, అంతకు మించిన డైలాగ్స్ కూడా లేవు. ఇక భారీ బడ్జెట్, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ అసలే లేవు. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతోంది సయారా మూవీ.